హాయ్ గైస్, ఐపీఎల్ 2025 సీజన్కి గాను సిఎస్కే టీం ఎవరిని టార్గెట్ చేయబోతుంది, అలాగే టీం కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ టీం కాంబినేషన్స్ విషయానికి వస్తే ఆయుష్ మాత్రేతో ఓపెనింగ్ చేసేందుకు రుతురాజ్ లేదా శాంసంగ్ లో ఎవరనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. నంబర్ 3 లో సంజు శాంసన్ కి మంచి రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం రుతురాజ్ గైక్వాడ్ 3 ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో కూడా రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేస్తున్నాడు కాబట్టి మాక్సిమం సిఎస్కే కూడా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. సో ఓపెనర్స్ కి బ్యాకప్ విషయానికి వస్తే ఇండియా నుంచి పృథ్వీ షాని టార్గెట్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అలాగే ఓవర్సీ ప్లేయర్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తో మంచి ఫామ్ లో ఉన్న టీమ్ రాబిన్సన్ ని తీసుకునే అవకాశం ఉంది. సో సిఎస్కే టీం ఆక్షన్ లో టీమ్ రాబిన్సన్ ని తీసుకునేందుకైతే మాక్సిమం ట్రై చేస్తారు. ఇంకా నంబర్ 3 మరియు 4th పొజిషన్ కి బ్యాకప్స్ గా ఆల్రెడీ ఉర్విల్ పటేల్ మరియు రామకృష్ణ వస్తున్నారు కాబట్టి మాక్సిమం ఈ పొజిషన్స్ కోసం బ్యాకప్ ని ట్రై చేసే అవకాశం తక్కువ ఉంది. సిఎస్కే ఒక మిడిల్ ఆర్డర్ చూసుకుంటే డివాల్డ్ బ్రావిష్, శివం దుబే మరియు ఎంఎస్ ధోని ఉన్నారు. 4వ ప్లేయర్ ని బ్యాటర్ గా తీసుకుంటే కనుక కన్ఫామ్ గా 8వ స్థానంలో కనుక ఖచ్చితంగా ఒక ఆల్రౌండర్ అయితే ఆడించాల్సి ఉంటుంది. అలాగే సిఎస్కే ఒక ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్ తో కలిసి నేతన్ ఎలీష్ అయితే ఈసారి ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లీడ్ చేయబోతున్నారు. అలాగే ఈ సీజన్ లో శివం దుబే బౌలింగ్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి సిఎస్కే టీమ్ కి అయితే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ కి అయితే మారుతుంది. 3వ ఫాస్ట్ బౌలర్ గా శివం దుబే ఉన్నాడు కాబట్టి టీమ్ కాంబినేషన్స్ బట్టి ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ గా అన్షుల్ కంపచ్ని ఆడించే అవకాశం ఉంది. ఇక సిఎస్కే ఒక స్పిన్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ప్రస్తుతం నూర్ అహ్మద్ మరియు శ్రేయస్ గోపాల్ మాత్రమే స్పిన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. వీళ్ళ మెయిన్ కన్సర్న్ వచ్చేసి రవిచంద్రన్ అశ్విన్ మరియు రవీంద్ర జడేజా తర్వాత వీళ్ళని రిప్లేస్ చేసే మరో స్పిన్ ఆల్రౌండర్ లేకపోవడం సిఎస్కే అయితే మెయిన్ కన్సర్న్ గా మారింది. ఆల్రెడీ స్పిన్ ఆల్రౌండర్ కోటలో వాషింగ్టన్ సుందర్ కోసం 3 to 4 టైమ్స్ అయితే గుజరాత్ అనేది కాంటాక్ట్ అయ్యారంట. కానీ గుజరాత్ సుందర్ నిచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సో మాక్సిమం సిఎస్కే టీం ఒక ఇండియన్ స్పిన్నర్ తో పాటు ఒక ఫారెన్ స్పిన్ ఆల్రౌండర్ ని ట్రై చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇంకా సిఎస్కే టార్గెట్ చేయే ప్లేయర్స్ వచ్చేసరికి స్పిన్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ చేసుకునేందుకు ఇండియన్ స్పిన్నర్స్ గా రాహుల్ చహర్ లేదా రవి బిష్నాయ్ లో ఒకరినైతే కన్ఫర్మ్ గా టార్గెట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఫారెన్ స్పిన్ ఆల్రౌండర్స్ గా మాక్సిమం ఈ 4 ప్లేయర్స్ లో ఒకరినైనా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఫారెన్ ఆల్రౌండర్స్ వచ్చేసరికి గ్లెన్ మ్యాక్స్వెల్, లియామ్ లివింగ్స్టన్, మైకిల్ బ్రేష్వెల్, మాథ్యూ సాట్. ఈ ప్లేయర్స్ లో లివింగ్స్టన్ లేదా మ్యాక్స్వెల్ చూసుకుంటే వీళ్ళు ప్రస్తుతం బౌలింగ్ అయితే యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ బ్యాటింగ్ అయితే పూర్ పర్ఫార్మెన్స్ లో ఉన్నారు. సో వీళ్ళు తీసుకోవడం వల్ల బ్యాటింగ్ అయితే కాస్త వీక్ అయ్యే అవకాశం ఉంది. కానీ మైకిల్ బ్రేస్వెల్ లేదా మాథ్యూ షాట్లను ఎవరు తీసుకున్నా కూడా ఇటు స్పిన్ డిపార్ట్మెంట్ మెరుగుపడడంతో పాటు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆల్రౌండర్స్ 2 డిపార్ట్మెంట్స్ లో అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. నెక్స్ట్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ అయ్యేందుకు సిఎస్కే టీమ్ కి అయితే డెత్ ఓవర్స్ లో మంచిగా రాణించే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయితే అవసరం ఉంది. అందులో భాగంగానే ఆకాష్ మధ్వాల్ ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఆకాష్ మధ్వాల్ ముంబై తరఫున ఆడేటప్పుడు డెత్ ఓవర్స్ లో అయితే మంచిగా రాణించాడు. కానీ గత సీజన్ లో అయితే అతను ఆడేందుకు ఎక్కువ ఛాన్సెస్ రాలేదు. సో మాక్సిమం సిఎస్కే డెత్ ఓవర్ బౌలర్ గా ఆకాష్ మధ్వాల్ టార్గెట్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అలాగే మతీషా పత్రానా రిలీజ్ చేశారు కాబట్టి నేతన్ ఎలీస్ కి ఒక బ్యాకప్ ఫాస్ట్ బౌలర్ గా ఒక ఓవర్సీ ఫాస్ట్ బౌలర్ కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది సిఎస్కే టీం. ఇంకా ఫైనల్ గా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ఫస్ట్ టార్గెట్ గా సిఎస్కే కెమెరియన్ గ్రీన్ ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇతన్ని తీసుకోవడం వల్ల ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ రావడంతో పాటు సిఎస్కే మిడిల్ ఆర్డర్ అనేది మరింత స్ట్రాంగ్ అవుతుంది. కానీ రీసెంట్ టైమ్స్ లో కెమెరియన్ గ్రీన్ ఇంజరీ కన్సర్న్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గ్రీన్ ఒక ఫిట్నెస్ బట్టి సిఎస్కే టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫుల్ ఫిట్ గా ఉంటే కనుక 15 కోట్ల వరకు పెట్టి సిఎస్కే టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ గ్రీన్ మిస్ అయితే కనుక వెంకటేష్ అయ్యర్ ని టార్గెట్ చేస్తే బెటర్ ఆప్షన్ అవుతుంది. వెంకటేష్ అయ్యర్ ని తీసుకోవడం వల్ల సిఎస్కే ఒక మిడిల్ ఆర్డర్ అనేది స్ట్రాంగ్ అవడంతో పాటు ఫినిషర్ గా ఒక ఓవర్సీ ప్లేయర్ ని అయితే ఆడించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్లేయర్ ఆండ్రే రసెల్. ఈసారి మినీ ఆక్షన్ లో ఆండ్రే రసెల్ కోసం బిడ్డింగ్ వార్ జరిగే అవకాశం ఉంది. ఇందులో సిఎస్కే కూడా ఆండ్రే రసెల్ ని టార్గెట్ చేసే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. ఎందుకంటే రవీంద్ర జడేజాని ట్రేడ్ చేసిన తర్వాత సిఎస్కే అయితే ఒక ఫినిషర్ అయితే అవసరం ఉంది. ఆండ్రే రసెల్ ని సిఎస్కే తీసుకోవడం వల్ల ఫినిషర్ దొరకడంతో పాటు డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేసేందుకు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కూడా వస్తుంది. సో సిఎస్కే అయితే ఆండ్రే రసెల్ ని టార్గెట్ చేసే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. కానీ డేవిడ్ మిల్లర్ ని టార్గెట్ చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే సిఎస్కే కి ప్రస్తుతం ఫినిషింగ్ రోల్ లో ఒక ఆల్రౌండర్ అయితే కావాల్సి ఉంది. సో సిఎస్కే టీం ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది.